Hi T-SAT viewers, welcome to marathon program. Today's subject based on physical geography and topic atmosphere. సో మనం ప్రీవియస్గా కొంతవరకు ఏంటంటే ఎంసీక్యూ బిట్ సాల్వ్ చేయడం జరిగింది అట్మాస్ఫియర్ టాపిక్ పైన. అండ్ అట్మాస్ఫియర్ టాపిక్ పైన అయితే ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఎందుకంటే తరచుగా ఎక్కువగా మనకు క్లైమేట్ చేంజ్ అయినా లేకపోతే గ్లోబల్ వార్మింగ్ ఇలా ప్రతిదీ ఏంటంటే ఒక పొల్యూషన్ లెవెల్ చూసినా లేకపోతే ఎయిర్ ఆర్ విండ్ సంబంధించింది. సో ఏదో ఒక విధంగా అనేది మనకు తరచుగా న్యూస్లో ఉంటుంది కాబట్టి అండ్ చాలా వరకు ఏంటంటే మనకు ఒక బిట్ అనేది ఖచ్చితంగా అట్మాస్ఫియర్ టాపిక్ పైన ఒక రావడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్గా కొంతవరకు ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ టాపిక్ పైన ఎంసీక్యూ బిట్ సాల్వ్ చేయడం జరిగింది. దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో ఫిజికల్ జాగ్రఫీ పైన మనం దగ్గర 430 క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూ బిట్స్ సాల్వ్ చేశాము సక్సెస్ఫుల్గా. అండ్ దానికి ఒక కంటిన్యూషన్ క్లాస్తో పాటు అండ్ టాపిక్ కూడా. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ మీథేన్ ఎమిషన్ into the atmosphere? Option A, automobile exhaust fume. Option B, industrial chimney. Option C, mining. Option D, wetland. మనకు అడిగింది ఏంటంటే మీథేన్ ఎమిషన్ సోర్స్ అనేది అడిగారు ఇంటూ అట్మాస్ఫియర్. సో కొంచెం డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ సిగ్నిఫికెంట్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది మీథేన్ అండి. మీథేన్ ఆర్ వెట్లాండ్. సో ఆప్షన్ డి. ఎందుకంటే wetlands are characterized by waterlogged soils and distinct communities of plant and animal species that have evolved and adapted to the constant presence of water. So due to high level of water saturation as well as warm weather వల్ల wetland అనేది ఒక మోస్ట్ సిగ్నిఫికెంట్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ మీథేన్ అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో సోర్స్ ఆఫ్ మీథేన్ ఎమిషన్ అనేది ఇంటూ అట్మాస్ఫియర్ అంటే వెట్లాండ్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, లాజికల్లీ వాట్ డస్ ఏ కంటిన్యూઅల్లీ రైజింగ్ ఎయిర్ ప్రెజర్ ఇండికేట్? ఆప్షన్ ఏ, అడ్వెంట్ ఆఫ్ అన్సెటిల్డ్ అండ్ క్లౌడీ వెదర్. ఆప్షన్ బి, అడ్వెంట్ ఆఫ్ ఏ సైక్లోనో. ఆప్షన్ సి, ఫైన్ అండ్ సెటిల్డ్ వెదర్. ఆప్షన్ డి, ఫైర్ అండ్ అన్సెటిల్డ్ వెదర్. సో లాజికల్గా ఏంటంటే ఎయిర్ ప్రెషర్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతుంటే దాని ఒక మనం మీనింగ్ అడిగారు మనకు. అంటే ఏ విధంగా ఇండికేట్ చేస్తుంది ఎయిర్ ప్రెషర్ అనేది ఎక్కువగా రైజ్ అవుతుంటే కంటిన్యూస్గా ఏం అనేది ఇండికేట్ అవుతుందని ఇచ్చారు మనకు. ఓకే, అయితే కంటిన్యూస్లీగా రైజింగ్ ఎయిర్ ప్రెషర్ అనేది ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఫైన్ అండ్ సెటిల్డ్ వెదర్ అంటే స్టెడ్లీ ఫాలింగ్ టెండెన్సీ ఇన్ ద బారోమీటర్ ఫర్ టెల్స్ ద అడ్వెంట్ ఆఫ్ అన్సెటిల్డ్ అండ్ క్లౌడీ వెదర్. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్సోలేషన్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఈస్ ప్లేడ్ బై కార్బన్ డైఆక్సైడ్, ఓజోన్, ఆక్సిజన్, హ్యాజే. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్సోలేషన్ అంటే సన్ నుంచి వచ్చే ఏదైతే ఇన్సోలేషన్ ఉందో, సో ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్సోలేషన్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఇస్ ప్లేడ్ బై అంటే మీకు ఆల్రెడీ కొంతవరకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను దీనికి సంబంధించింది. సో ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్సోలేషన్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఈస్ ప్లేడ్ బై కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ ఏ. సన్ రేడియేషన్ వేరు, ఇన్సోలేషన్ వేరు. సన్ రేడియేషన్ వేరు, ఇన్సోలేషన్ వేరు. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్సోలేషన్ మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ అంటే ప్లేడ్ బై ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ చినూక్ విండ్స్ ఈజ్ నాట్ కరెక్ట్? సో చినూక్ విండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకు నాట్ కరెక్ట్ అనేది ఇచ్చారు. దీస్ ఆర్ లోకల్ విండ్స్, దే డిసెండ్ along the eastern slope of the Rocky Mountain in the middle latitude. Option C, they bring lots of rain with them. Option D, they benefit agriculture. సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో సేమ్ ఇదే సిమిలర్ ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ సంబంధించింది. అలాంగ్ ద ఈస్టర్న్ స్లోప్ ఆఫ్ ద రాకీస్ అండి. సో అలాంగ్ ద ఈస్టర్న్ స్లోప్స్ ఆఫ్ రాకీస్ ద చినూక్ విండ్ provides welcome respite from the long winter
చిల్ అండి. అంటే ఇంపాక్ట్ ఆఫ్ చినూక్స్ అనేది చూస్తే లాస్ ఆఫ్ మాయిశ్చర్ డ్యూ టు సిగ్నిఫికెంట్ డ్రాప్స్ ఇన్ హ్యూమిడిటీ అండ్ సాయిల్ మాయిశ్చర్ అనేది లాస్ట్ అవుతుందండి. అండ్ హై విండ్స్ మే రిజల్ట్ ఇన్ ద సాయిల్ లాస్ అండ్ దాంతోపాటు లాస్ ఆఫ్ సాయిల్ మాయిశ్చర్ అండ్ సమ్మర్ చినూక్ కెన్ డ్యామేజ్ స్మాల్ ప్లాంట్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్. అంటే ససెప్టబుల్ పీపుల్ మే గెట్ సఫర్ నర్వస్ డిజార్డర్ కూడా. అంటే రాపిడ్ లార్జ్ టెంపరేచర్ చేంజెస్ కెన్ అక్కర్. సో దాంతోపాటు స్నో మే మెల్ట్ టు ఆర్ ఎవాపరేట్ త్రూ సబ్లిమేషన్. సో ఆప్షన్ సి అనేది నాట్ కరెక్ట్ విత్ రెఫరెన్స్. అంటే బ్రింగ్ లాట్స్ ఆఫ్ రెయిన్ విత్ దమ్ అంటే రెయిన్ అనేది కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ 3 distinct character of temperature stratification of atmosphere around the earth. Which one among the following is the correct arrangement of the layer from earth surface to upward? సో మీకు ఆల్రెడీ ఇదే క్వశ్చన్ నేను చాలా 2-3 విధంగా డిఫరెంట్గా ఇచ్చాను. సో మీకు ఇది ఈజీగా అవుతుంది. ఎందుకంటే ట్రోపోస్పియర్ అనేది అంటే ఇది ఎర్త్ సర్ఫేస్ అండి. ఇదొక ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మీసోస్పియరు. ఓకే, ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మీసోస్పియర్. ఇక్కడ మనకు మీసోస్పియర్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో ఇవ్వలేనప్పుడు నెక్స్ట్ ఏంటంటే థర్మోస్పియరు. అంటే ఆప్షన్ సి. అయితే ప్రతి దానికి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ట్రోపోస్పియర్ అనేది ఒక లోయెస్ట్ అట్మాస్ఫియర్ లేయర్ అండి. ఈజ్ అబౌట్ 7 miles. 7 miles అంటే 11 kilometers. 11 kilometers అంటే మోస్ట్ క్లౌడ్స్ అండ్ వెదర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ట్రోపోస్పియర్. క్లౌడ్స్తో పాటు వెదర్ ఆర్ ఫౌండ్ ఇన్ ట్రోపోస్పియర్. అండ్ నెక్స్ట్ ఏమిటి? స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్ చూస్తే ఇదొక ఎన్ని కిలోమీటర్ మీద ఉంటుందంటే 7 to 30 miles అంటే 11 నుంచి 48 kilometers. 11 నుంచి 48 kilometers అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఇన్ దిస్ రీజియన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఓజోన్ లేయర్. ఇక్కడ ఓజోన్ లేయర్ మీకు ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించింది. నెక్స్ట్ మీసోస్పియర్. మీసోస్పియర్ అనేది ఈజ్ అబౌవ్ ద స్ట్రాటోస్పియర్ అండ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ రేర్ఫైడ్, దట్ ఈస్ థిన్ ఉంటుందండి. అండ్ టెంపరేచర్ అనేది డిక్రీజింగ్ విత్ ఆల్టిట్యూడ్. ఇంకో విషయం ఏంటంటే ట్రోపోస్పియర్లో టెంపరేచర్ అనేది హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. అండ్ అదేవిధంగా స్ట్రాటోస్పియర్లో హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడేమో తగ్గుతుంది. అండ్ ఇక్కడ హైట్ పెరిగే కొద్దీ మీసోస్పియర్లో అనేది టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ థర్మోస్పియర్ ఏంటంటే హైట్ పెరిగే కొద్దీ అంటే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ థర్మోస్పియర్ స్టార్ట్స్ అబౌట్ ఇక్కడ ఇక్కడ 11 kilometers నుంచి 48 అని చెప్పాను కదా. సో 48 నుంచి 55 kilometers వరకు మనకు మీసోస్పియర్ ఉంటుంది. అండ్ 55 నుంచి ఎబో కిలోమీటర్ ఏదైతే ఉందో అది థర్మోస్పియర్ అండి. సో థర్మోస్పియర్ స్టార్ట్స్ అబౌట్ 55 kilometers. ద టెంపరేచర్ ఈజ్ క్వైట్ హాట్. దీని తర్వాత థర్మోస్పియర్ తర్వాత ఏముంటుంది? ఎగ్జోస్పియర్ ఏంటంటే ఇది ఒక రీజియన్ బియాండ్ ద థర్మోస్పియర్. ఎగ్జోస్పియర్ తర్వాత ఏముంది? అయనోస్పియర్ అంటే అయనోస్పియర్ ఏంటంటే రీజియన్ బియాండ్ ఏదైతే ఈ అయనోస్పియర్ ఉందో. సో అయనోస్పియర్ ఓవర్లాప్ ద అదర్ అట్మాస్ఫియర్ లేయర్ అంటే ఫ్రమ్ అబోవ్ ద ఎర్త్. సో ద ఎయిర్ ఈజ్ అయనైజ్డ్ బై ద సన్ అల్ట్రా వైలెంట్ లైట్. సో ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మీసోస్పియరు, థర్మోస్పియరు, ఎగ్జోస్పియరు, అయనోస్పియర్. దిస్ ఆర్ ద ఆర్డర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓజోన్ హోల్స్ ఆర్ మోర్ ప్రొనౌన్స్డ్ ఎట్ ద ఈక్వేటర్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ అండ్ పోల్స్. రీసెంట్గా కూడా దీనికి సంబంధించి మనకు తరచుగా న్యూస్ ఉంది. ఎందుకంటే ఓజోన్ హోల్స్ అనేది ఆర్ మోర్ ప్రొనౌన్స్డ్ ఏ రీజియన్ అంటే పోలార్ రీజియన్. ఎస్పెషల్లీ ఎక్కడ అంటే అంటార్టికా రీజియన్లో.
ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లానెటరీ విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ ద సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ టు ద ఈక్వేటర్ నౌన్ యాజ్. ఇది ఈక్వేటరు. ప్లానెటరీ విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ ద సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ టు ద ఈక్వేటర్, సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ ఇది. ఓకే, టు ఈక్వేటర్ దీన్ని ఏమంటారు, నౌన్ యాజ్ వెస్టర్లైస్, డోల్డ్రమ్స్, పోలార్ విండ్స్, ట్రేడ్ విండ్స్. మీకు ఆల్రెడీ నేను ఆర్డర్లో కూడా చెప్పాను స్టార్టింగ్ నుంచి. సో ఇది డీటెయిల్గా చెప్పాను. డోల్డ్రమ్స్ తర్వాత ట్రేడ్ విండ్ తర్వాత వెస్టర్లైస్, దాని తర్వాత ఈస్టర్లైస్ అని. సో వరుసగా చెప్పాను కాబట్టి మీరు ఈజీగా ప్రీవియస్ క్లాస్లో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే ట్రేడ్ విండ్స్ బ్లో ఫ్రమ్ ద సబ్ ట్రోపికల్ హై ఆర్ దీని ఏమంటే హార్స్ లాటిట్యూడ్ అని కూడా అంటారండి. సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ ఏమంటే హార్స్ లాటిట్యూడ్ కూడా అంటారు. ఇది మేము గుర్తుపెట్టుకోవాలి. సో టువర్డ్ ద లో ప్రెజర్ ఆఫ్ ద 𝗳𝗃𝗃 అంటే ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటే ఆప్షన్ డి ట్రేడ్ విండ్. ఆప్షన్ డి, ఎందుకంటే డోల్డ్రమ్ నుంచి ట్రేడ్ విండ్ నెక్స్ట్ కదా. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యాసిడ్ రైన్. ఇదైతే మసాలు పెట్టి వచ్చింది యాసిడ్ రైన్ పైన. ఇది అడగంది చాలా వరకు అసలు ఎగ్జామినేషన్ ఉండదు. సో గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రైన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫరు, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజను, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బను. సో ఏమిటంటే యాసిడ్ రైన్ అనేది ఏదైతే ఉందో, యాసిడ్ రైన్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అంటే సమ్ గ్యాసెస్ ఎస్పెషల్లీ నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ react with tiny droplets of water in clouds to form sulfuric and nitric acid. So the rain from this cloud then falls as very weak acid which is known as acid rain. So మీకు అర్థమై ఉంటుంది ఆప్షన్ ఏమిటి అనేది. సో ఆప్షన్ బి, ఎందుకంటే ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫరు, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బను. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మిడిల్ లాటిట్యూడ్ సైక్లోన్స్. ఆప్షన్ ఏ యూజువల్లీ మూవ్ అక్రాస్ నార్త్ అమెరికా ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఆప్షన్ బి ఆర్ జనరల్లీ ఫౌండ్ ఓన్లీ ఓవర్ ద ఓసియన్. ఆప్షన్ సి జనరల్లీ బ్రింగ్ క్లియర్ స్కైస్ అండ్ లిటిల్ ప్రెసిపిటేషన్. ఆప్షన్ డి ఆర్ ఫౌండ్ ఇన్ రీజియన్స్ ఆఫ్ స్ట్రాంగ్ టెంపరేచర్ కాంట్రాస్ట్. సో మనకు మిడిల్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో సైక్లోన్స్ గురించి ఇచ్చారు కాబట్టి మనం ప్రీవియస్గా కూడా మిడిల్ లాటిట్యూడ్ సంబంధించి కొంతవరకు నేర్చుకోవడం జరిగింది. ఇదే మిడిల్ లాటిట్యూడ్ ఏమంటారంటే ఫ్రంటల్ సైక్లోన్స్ అని కూడా అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మిడిల్ లాటిట్యూడ్ ఆర్ ఫ్రంటల్ సైక్లోన్స్ ఆర్ లార్జ్ ట్రావెలింగ్ అట్మాస్ఫియరిక్ సైక్లోన్స్ స్టార్మ్ అప్ టు 2000 కిలోమీటర్ ఇన్ డయామీటర్ విత్ సెంటర్ ఏమో of low atmospheric pressure, in diameter with center of low atmospheric pressure. అంటే the jet stream plays a major role in location of middle latitude cyclone. అంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మిడిల్ లాటిట్యూడ్ సైక్లోన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ రీజన్ ఆఫ్ స్ట్రాంగ్ టెంపరేచర్ కాంట్రాస్ట్. ఎగ్జాంపుల్ జెట్ స్ట్రీము. Next question, the humidity of air measured in percentage is called absolute humidity, specific humidity, relative humidity, all of this. So humidity of air ni measure చేయడానికి పర్సంటేజ్లో చూస్తే దీన్ని ఏమంటారు అని ఇచ్చారు మనకు. సో దీన్ని ఏమంటారు అంటే the amount of water vapor in the air at any given time usually less than that required to saturate the air. అంటే relative humidity is the percentage of saturation humidity. జనరల్గా ఏంటంటే సర్క్యులేటెడ్ ఇన్ రిలేషన్ టు సాచురేటెడ్ వేపర్ డెన్సిటీ. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. రిలేటివ్ హ్యూమిడిటీ సో యాక్చువల్ వేపర్ డెన్సిటీ, saturation
saturation, vapor density result into 100%. So humidity of air is measured in percent ఏంటంటే relative humidity. So option C is the right answer. Next question. Collision to coalescence process of precipitation is applicable to option A, clouds which extend beyond freezing level. Option B, those clouds which do not extend beyond the freezing level. Option C, all types of clouds. Option D, cumulonimbus cloud. సో కొలిజన్ కోలెసెన్స్ ప్రాసెస్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ మెకానిజం అండి ఇన్ ఫార్మింగ్ రెయిన్ డ్రాప్స్ ఇన్ వార్మర్ క్లౌడ్స్. అంటే దోస్ విత్ టాప్స్ వార్మర్ దెన్ -15 degrees అంటే 5 degrees Fahrenheit. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, ఎందుకంటే క్లౌడ్స్ విచ్ ఎక్స్టెండ్ బియాండ్ ఫ్రీజింగ్ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్. Ozone layer of the Earth's atmosphere is important for living organism because it, option A, prevents entry of ultraviolet rays. Option B, prevents entry of X-rays. Option C, maintain level of oxygen on Earth. Option D, prevents acid rain on Earth. మనకి అడిగింది ఓజోన్ లేయర్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజం బికాజ్ దేనికోసం అంటే ఎందుకంటే అంటే ఓజోన్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే లివింగ్ ఆర్గానిజంకి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఎందుకంటే ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ అల్ట్రా వైలెంట్ రేస్. సో ఓజోన్ లేయర్ అనేది ఈ అల్ట్రా వైలెంట్ రేస్ని ప్రివెంట్ చేస్తుంది కాబట్టి లివింగ్ ఆర్గానిజం చాలా వరకు ఇంపార్టెంట్ ఎర్త్ అట్మాస్ఫియర్ పైన ఓజోన్ లేయర్ అనేది. సో ద ఓజోన్ లేయర్ refer to a region of earth యొక్క స్ట్రాటోస్ఫియర్ అండి దట్ అబ్జార్బ్ మోస్ట్ ఆఫ్ ద సన్ యొక్క అల్ట్రావైలెంట్ రేడియేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు ఆల్ లివింగ్ థింగ్స్. అంటే యూవీ రేడియేషన్ కెన్ బి హార్మ్ఫుల్ టు ద స్కిన్ అండ్ ద మెయిన్ కాజ్ ఏమిటంటే సన్ బర్న్. ఎక్సెసివ్ ఎక్స్పోజర్ కెన్ ఆల్సో కాజ్ కటాట్రాక్, ఇమ్యూన్ సిస్టమ్ సప్రెషన్ మరియు జెనెటిక్ డ్యామేజ్ అండ్ స్కిన్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద డిజార్డర్ రిలేటెడ్ టు ఓజోన్ లేయర్ కనుక ఈ అల్ట్రావైలెంట్ రేస్ని కనుక ఆపకపోతే ప్రివెంట్ చేయకపోతే ఎంట్రీ ఆఫ్ అల్ట్రావైలెంట్ రేస్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ వాటర్ సైక్లోన్ ఈస్ కరెక్ట్? ఇక్కడ అడిగింది వాటర్ సైక్లోన్స్. ఆప్షన్ ఏ, transpiration by plants does contribute to clouds formation. Option B, only evaporation of surface water of river and ocean is responsible for cloud formation. Option C, rainfall does not contribute in maintenance of underground water table. Option D, underground water may also be connected to surface water. మనకి అడిగింది ఏమిటి? వాటర్ సైకిల్ గురించి. సో వాటర్ సైకిల్ గురించి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. Underground water may also be connected to surface water through wetland andi. So ground water can flow into or out of wetland, which may in turn flow into lakes and streams. Ante option D, underground water may also be connected to surface water. So idi water cycle correct sambandhinchindi. So option D is the right answer of this question. Next question. The horizontal wind circulation near the earth surface is due to pressure gradient, frictional force, Coriolis force. So horizontal ఏదైతే wind circulation ఉందో near the earth surface పైన డ్యూ టు దేని వల్ల అంటే ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్స్ వలన, ఫ్రిక్షనల్ ఫోర్స్ వలన, కోరియోలిస్ ఫోర్స్ వలన ఇచ్చారు మనకు. మనం అడిగింది కరెక్ట్గా అది కూడా. ఓకే, అయితే ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ వేర్ గ్రావిటీ అనేది డస్ నాట్ ఆపరేట్ అంటే ద ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్స్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ బ్యాలెన్స్ బిట్వీన్ ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్సు అండ్ కోరియోలిస్ ఫోర్సు. ప్రెజర్ గ్రేడియంట్ ఫోర్సు అండ్ కోరియోలిస్ ఫోర్సు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ఫౌండ్ ఇన్
హైయెస్ట్ క్వాంటిటీ ఇన్ ఎగ్జోస్ఫియర్. సో ఎగ్జోస్ఫియర్లో అంటే హైయెస్ట్ క్వాంటిటీ ఉన్న గ్యాసెస్ ఏమిటి? హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇవి మనకు 4 ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను, హైడ్రోజన్ అనేది ప్రజెంట్ త్రూఅవుట్ ద ఎగ్జోస్ఫియర్ విత్ సమ్ హీలియం అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ నియర్ ఇట్స్ బేస్. సో ఎక్కువగా ఉన్న క్వాంటిటీ ఎగ్జోస్ఫియర్ అంటే హైడ్రోజన్. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ మాస్కి సోర్స్ రీజన్ అడిగారు మనకు. మ్యారిటైమ్ ఈక్వటోరియల్ అంటే వార్మ్ ఓషన్ ఇన్ ఈక్వటోరియల్ రీజియన్, ఈక్వటోరియల్ జోన్. మ్యారిటైమ్ పోలార్ అంటే వార్మ్ ఓషన్ ఇన్ ద ట్రోపికల్ జోన్. ఆప్షన్ సి కాంటినెంటల్ ట్రోపికల్ అంటే లెస్ వార్మ్ ఓషన్ ఇన్ ద ట్రోపికల్ జోన్. ఆప్షన్ డి కాంటినెంటల్ పోలార్ అంటే మాయిశ్చర్ ఓషన్ ఇన్ ద పోలార్ జోన్. అంటే ఎయిర్ మాస్ సోర్స్ రీజన్ అనేది మనకు క్వశ్చన్ కాబట్టి ఆప్షన్ ఏ అండి. ఎయిర్ మాస్ సంబంధించిన సోర్స్ రీజన్ అంటే మ్యారిటైమ్ ఈక్వటోరియల్ అంటే వార్మ్ ఓషన్ ఇన్ ద ఈక్వటోరియల్ జోన్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1. ద డిక్రీజ్ ఆఫ్ ఎయిర్ టెంపరేచర్ విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈస్ కాల్డ్ ద వర్టికల్ టెంపరేచర్ గ్రేడియంట్. స్టేట్మెంట్ 2. ఇన్ ట్రోపోస్ఫియర్ ఎయిర్ టెంపరేచర్ డిక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్ డ్యూ టు రేడియేషన్ ఫ్రమ్ ద ఎర్త్. సో మనకు ఫస్ట్ 2 స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ 2 స్టేట్మెంట్ కరెక్ట్, దాని ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అండి. ఎందుకంటే డిక్రీజ్ ఆఫ్ ఎయిర్ టెంపరేచర్ విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్ మీకు ఆల్రెడీ చెప్పాను. వర్టికల్ గ్రేడియంట్ టెంపరేచర్ ఏమిటంటే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది కాబట్టి కరెక్ట్. ఎందుకంటే ట్రోపోస్ఫియర్లో మీకు చెప్పాను ఆల్రెడీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ. ఎందుకంటే డ్యూ టు రేడియేషన్ ఫ్రమ్ ద ఎర్త్ వల్ల. సో ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ వల్లనే డ్యూ టు రేడియేషన్ ఫ్రమ్ ద ఎర్త్. సో 2 కరెక్ట్. అది స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1 కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సర్ఫేస్ విండ్స్: డోల్డ్రమ్స్, ట్రేడ్ విండ్స్, వెస్టర్లైస్ అండ్ పోలార్ విండ్స్. మనకు అడిగింది ఐడియలైజ్డ్ గ్లోబల్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ విండ్స్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్. సో ఈక్వేటర్ నుంచి పోల్కి ఐడియలైజ్గా గ్లోబల్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ విండ్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టు పోల్ మనకు ఒక ఆర్డర్లో సీక్వెన్స్లో అని అడిగారు. సో మీకు అంతకుముందు కూడా సిమిలర్గా ఇచ్చాను, బట్ కొంతవరకు మాడిఫై చేయడం జరిగింది ఇదే క్వశ్చన్కి. అయితే ఫస్ట్ ఏమిటంటే డోల్డ్రమ్స్ అండి, దాని తర్వాత ట్రేడ్ విండ్స్, దాని తర్వాత వెస్టర్లైస్ ఆర్ పోలార్ విండ్స్, ఇక్కడ ఈస్టర్లైస్ కూడా రావడం జరుగుతుంది. సో 1 అనేది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే డోల్డ్రమ్స్ ఆర్ లో ప్రెజర్ ఏరియా అరౌండ్ ద ఈక్వేటర్, ఆఫ్టర్ విచ్ కమ్ ద ట్రేడ్ విండ్స్, దీని తర్వాత ట్రేడ్ విండ్స్ whose expense is from Tropic of Cancer to Tropic of Capricorn. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో దే మూవ్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ అండ్ నార్త్ ఈస్ట్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. దే ఆర్ ఆల్సో బై వెస్టర్లైస్ దట్ ప్రివెంట్ ఇన్ మిడిల్ లాటిట్యూడ్ బిట్వీన్ 30 నుంచి 60 degrees. ఏదైతే ఉందో అది వెస్టర్లైస్, అది 30 నుంచి 60 degrees లాటిట్యూడ్. అండ్ నేమ్ సజెస్ట్ పోలార్ విండ్ ఏంటంటే క్లోజర్ టు ద పోల్స్, అంటే దగ్గర 60 degrees. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం అడిగింది కరెక్ట్ అండి. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రోపికల్ సైక్లోన్స్ ఆఫ్ చైనా సీ ఆర్ కాల్డ్ టైఫూన్స్. సెకండ్ వన్ ట్రోపికల్ సైక్లోన్స్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ కాల్డ్ టొర్నాడోస్. థర్డ్ వన్ ట్రోపికల్ సైక్లోన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆర్ కాల్డ్ విల్లీస్. అండ్ ఫోర్త్ వన్ ఫార్మేషన్ ఆఫ్ అన్ యాంటీ సైక్లోన్ రిజల్ట్ ఇన్ స్టార్మీ వెదర్ కండిషన్. మనకు అడిగింది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అయితే 1 అనేది కరెక్ట్ అండి అండ్ 3 కూడా కరెక్ట్. ఎందుకంటే ట్రోపికల్ సైక్లోన్స్ ఆఫ్ చైనా సీ ఏదైతే ఉందో దాన్ని టైఫూన్స్ అంటారండి. అండ్ ట్రోపికల్ సైక్లోన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది విల్లీస్, కాబట్టి 2 కరెక్ట్. వెస్ట్ ఇండీస్ అనేది టొర్నాడోస్ కాదు. అండ్ ఫార్మేషన్ ఆఫ్ అన్ యాంటీ సైక్లోన్ రిజల్ట్ ఇన్ స్టార్మీ వెదర్ కండిషన్ కూడా కాదు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే టైఫూన్స్ ఈజ్ అ నేమ్ ఆఫ్ స్ట్రాంగ్ ట్రోపికల్ సైక్లోన్స్ whose development is common in the western northern Pacific Ocean and South China Sea. So the vast majority of tornadoes అనేది occur in tornado alley region of United States. ఇది ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా. although they can occur nearly anywhere in North America.
సో విల్లీస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక సివియర్ ట్రోపికల్ సైక్లోన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పాను. అండ్ దాంతోపాటు ఫార్మేషన్ ఆఫ్ అన్ యాంటీ సైక్లోన్ రిజల్ట్ ఇన్ కాల్మ్, ఇది కూడా చాలా వరకు ఇంపార్టెంట్, కామ్ అండ్ సెటిల్డ్ వెదర్ నాట్ స్టార్మ్ వెదర్ కండిషన్. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1 ఏమో మనకు జియోగ్రాఫికల్ ఫీచర్ ఇచ్చారు, లిస్ట్ 2 ఏమో టైప్ ఆఫ్ జియోగ్రాఫిక్ ప్రాసెస్ ఇచ్చారు. సర్క్యూ అండ్ యార్డాంగ్ అండ్ బార్ఖాన్ అండ్ డ్రమ్లిన్ ఇచ్చారు. సో ఇవి ఏంటంటే చాలా వరకు మనకు ఇదే టైప్గా క్వశ్చన్ ఎక్కువ రావడం జరుగుతుంది, జియోగ్రాఫికల్ ఫ్యూచర్ సంబంధించింది. సో ఇది చూస్తే మనకు సర్క్యూ అనేది ఎరోజనల్ ఫ్యూచర్ ఆఫ్ గ్లేసియర్ అండి ఇది. సో మనకు 4 వస్తుంది. ఫస్ట్ 4 అంటే మనకు రిమైనింగ్ 2ని ఎలిమినేషన్ చేయవచ్చు. అండ్ దాని తర్వాత మనకు యార్డాంగ్ అనేది ఎరోజనల్ ఫ్యూచర్ ఆఫ్ విండ్ అండి ఇది. అండ్ బార్ఖాన్ అనేది డిపాజిషనల్ ఫ్యూచర్ ఆఫ్ విండ్ అండి. అండ్ దాని తర్వాత డ్రమ్లిన్ అనేది డిపాజిషనల్ ఫ్యూచర్ ఆఫ్ గ్లేషియర్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, గ్లేషియర్ సంబంధించిన ఎరోజనల్తో పాటు డిపాజిషనల్ చూసుకోండి, విండ్ సంబంధించిన ఎరోజనల్తో పాటు డిపాజిషనల్ చూసుకోండి, అండ్ రివర్ సంబంధించిన ఎరోజన్ మరియు డిపాజిషనల్ చూసుకోండి. ఎందుకంటే జియోగ్రాఫికల్ ఫ్యూచర్ దీనిపైన అయితే మస్సార్లు బిట్ అనేది రావడం జరుగుతుంది, జియోగ్రాఫికల్ ప్రాసెస్ పైన ఇవి దీనిపైన. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టోపోగ్రాఫికల్ మ్యాప్ విత్ స్కేల్ 1:50,000 ఇండికేట్, అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారు మనకు. సో ఇది జస్ట్ జనరల్గా మీకు తెలుసుకుంటారని ఇచ్చాను. ఎంత అంటే 500 మీటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సీక్వెన్స్ ఈస్ కరెక్ట్ రెయిన్ఫాల్, స్లో ascent ఆఫ్ ఎయిర్, స్లో కండెన్సేషన్, హెవీ డౌన్ఫాల్. ఆప్షన్ బి రాపిడ్ ascent ఆఫ్ ఎయిర్, లార్జ్ డ్రైన్ డ్రాప్, హెవీ డౌన్ఫాల్. ఆప్షన్ సి ప్రెజర్ డిక్రీజ్డ్, ఎయిర్ కంప్రెస్డ్, హెవీ డౌన్ఫాల్. ఆప్షన్ డి డిసెంట్ ఆఫ్ ఎయిర్ వార్మ్డ్, హెవీ డౌన్ఫాల్. అంటే రెయిన్ఫాల్ అంటే వర్షం అనేది ఏ విధంగా, అంటే వర్షం కురవడానికి ఆ సీక్వెన్స్ అనేది మనకు అడిగారు. ఓకే, సో ఆ సీక్వెన్స్ ఏమిటంటే దెర్ ఈజ్ నెగటివ్ రిలేషన్ బిట్వీన్ రెయిన్ఫాల్ అండ్ ప్రెజర్కి. ఎందుకంటే ఎప్పుడైతే వెన్ ఎయిర్ ప్రెజర్ ఈజ్ లోయర్, మోర్ రెయిన్ఫాల్ అనేది అవుతుందండి. అంటే ఎప్పుడైతే ఎయిర్ ప్రెజర్ ఏదైతే తక్కువ ఉంటుందో అక్కడ రెయిన్ఫాల్ అనేది, వర్షం అనేది ఎక్కువగా కురవడం జరుగుతుంది. అంటే వెన్ దెర్ ఈజ్ ఏ లో ప్రెజర్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఎయిర్ బబుల్స్ దట్ ఈస్ రైజింగ్ అంటే ఆర్ ఆల్వేస్ హాటర్ దెన్ ద ఎయిర్ అరౌండ్. ఇఫ్ ద గ్రౌండ్ ఈజ్ హీటెడ్ దెన్ ఎయిర్ విల్ రైజ్. సో ద కూల్ ఎయిర్ విల్ ప్రొడ్యూస్ కండెన్సేషన్ దట్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు రెయిన్ఫాల్. అంటే ఆప్షన్ సి ప్రెజర్ డిక్రీజ్ అయినప్పుడు ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుంది, దాని తర్వాత హెవీ అనేది డౌన్ఫాల్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, it is known that the atmosphere is divided into some layer in which one among the following layer endante is the percentage of composition of helium gas maximum: troposphere, stratosphere, exosphere, ionosphere. So మనకు అడిగింది ఏంటంటే it is known that the atmosphere is divided into some layer ఇచ్చారు, in which one among the following layer అనేది పర్సెంటేజ్ కాంపోజిషన్ హీలియం గ్యాస్ని మ్యాక్సిమం, అంటే హీలియం గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని ఇచ్చారు ఆ లేయర్లో. సో అదేమిటంటే ఎగ్జోస్ఫియర్ అని మీకు చెప్పాను కూడా ప్రీవియస్ క్లాస్లో కూడా దీనికి సంబంధించి కొంతవరకు. ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జోస్ఫియర్ సేస్ హైట్ ఆఫ్ వాల్యూమ్ స్పియర్ ఈజ్ అబోవ్ 500 కిలోమీటర్, అంటే హ్యావింగ్ మ్యాక్సిమం హైడ్రోజను అండ్ హీలియము అండ్ రీసెర్చెస్ ఆర్ బీయింగ్ డన్ ఫర్ ఇట్స్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఫర్ స్పియర్. సో ఇది మీరు తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ట్రోపోస్ఫియర్ అంటే అప్ టు 11 కిలోమీటర్ చెప్పాను. ట్రోపోపౌజ్ అనేది సపరేట్ బిట్వీన్ స్ట్రాటోస్ఫియర్ అండ్ ట్రోపోస్ఫియర్ అని చెప్పాను. అండ్ దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ కూడా చెప్పాను మీకు. అండ్ దాని తర్వాత అయనోస్ఫియర్ గురించి చెప్పాను, ఎగ్జోస్ఫియర్ గురించి చెప్పాను. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ టోర్నాడోస్ ఆర్ కరెక్ట్? సో టోర్నాడోస్ యూజువల్లీ స్పిన్ ఇచ్చారు యాంటీ క్లాక్ వైజ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్, క్లాక్ వైజ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్, క్లాక్ వైజ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్, యాంటీ క్లాక్ వైజ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. సో మనం అడిగింది టోర్నాడోస్ గురించి.
సో టొర్నాడోస్ అనేది ఇది ఒక ర్యాపిడ్లీ రొటేటింగ్ కాలమన్ ఆఫ్ ద ఎయిర్ డెవలప్డ్ అరౌండ్ వెరీ ఇంటెన్స్ లో ప్రెజర్ ఏరియా. వెరీ ఇంటెన్స్ లో ప్రెజర్ ఏరియా అంటే డార్క్ ఫనల్ షేప్డ్ క్లౌడ్ అండి, ఆరిజినేట్ ఎట్ యుఎస్ఏ. అయితే దీని యొక్క ఎయిర్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ క్లాక్ వైజ్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. అంటే ఆప్షన్ బి, ఈ రెండు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది కరెక్ట్ మనకు. అండ్ ఎయిర్ క్లోజ్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ హెవియర్. అంటే ఎర్త్ సర్ఫేస్కి ఉన్న ఎయిర్ క్లోజ్ అనేది చాలా హెవీగా ఉంటుందని ఇచ్చారు మనకు. అండ్ ఎయిర్ క్లోజ్ టు ద ఎర్త్ సర్ఫేస్ కంటైన్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేపరు అండ్ డస్ట్ పార్టికలర్ ఇచ్చారు మనకు. కరెక్ట్, అది అడిగింది కరెక్ట్ ఆన్సర్. సో రెండు కరెక్ట్ అండి. ఎందుకంటే ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ ఎయిర్ ఈజ్ లైటర్. అంటే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ ఎయిర్ అనేది లైట్గా ఉంటుందండి. వైల్ క్లోజ్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఇట్ ఈస్ హెవియర్ ఎయిర్. సో ఇన్ ట్రోపోస్ఫియర్ ద డస్ట్ పార్టికల్ అండ్ వాటర్ ఈస్ మోర్ దెన్ అప్పర్ లేయర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్ డైరెక్షన్ ఆఫ్ విండ్స్? ఆప్షన్ ఏ ప్రెజర్ గ్రేడియంట్, ఆప్షన్ బి ఫ్రిక్షన్, ఆప్షన్ సి మ్యాగ్నెటిజం, ఆప్షన్ డి కోరియోలిస్ ఎఫెక్ట్. అంటే నాట్ ఫ్యాక్టర్ దట్ అఫెక్ట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ విండ్, అంటే విండ్ డైరెక్షన్ వల్ల ఎఫెక్ట్ కానిది అడిగారు మనకు. అదేమిటంటే మ్యాగ్నెటిజం అండి. ఎందుకంటే మ్యాగ్నెటిజం ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ద విండ్ డైరెక్షన్. సో ఆప్షన్ సి, ఎందుకంటే ప్రెజర్ గ్రేడియంట్, ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ కోరియోలిస్ ఎఫెక్ట్ అనేది ఈ మూడు రిలేటెడ్ టు డైరెక్షన్ ఆఫ్ విండ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ రెస్పాన్సిబుల్ ఫర్ అరోరా బోరాలిస్? ట్రోపోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. అంటే ఏ లేయర్ ఏమిటంటే ఆరో బోరాలిస్ అనేది మోస్ట్లీ అక్కర్ ఇన్ ద థర్మోస్ఫియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ప్రెజర్ ఈజ్ లోయెస్ట్ ఇన్ వింటర్ సీజను, స్ప్రింగ్, ఆటమన్ సీజను, సమ్మర్ సీజను. సో ఎయిర్ ప్రెజర్ అనేది ఎప్పుడు తక్కువగా ఉంటుందంటే సమ్మర్ సీజన్ అండి. సమ్మర్ ఎక్స్పీరియన్స్ లో ఎయిర్ ప్రెజరు. ఎందుకంటే సమ్మర్ టైంలో మనకు ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల మనకు ఈ ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో ఆ టైంలో మనకు ఓషన్ అనేది సీ వాటర్ని హీట్ అవుతుంటుంది, అందుకే లో ప్రెజరు. ఒకవేళ కనుక వింటర్ అయితే ఎయిర్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కేల్స్ ఈజ్ యూజ్ టు మెజర్ ద డ్యామేజ్ బై హరికేన్? సో హరికేన్ వల్ల ఏదైతే డ్యామేజ్ అవుతుందో దానివల్ల ఏ స్కేల్ ఆధారంగా దీన్ని మెజర్ చేయడం జరుగుతుంది ఇచ్చారు. సో ఏ స్కేల్ ఏంటంటే సఫీర్ సింప్సన్ స్కేలు, ఆప్షన్ ఏ. సో సఫీర్ సింప్సన్ స్కేల్ అనేది మెజర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ రిప్రజెంట్ ఏ సోర్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఎనర్జీ? సో సోర్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఎనర్జీ గురించి ఇచ్చారు మనకు. అందులో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎమిటెడ్ డౌన్వర్డ్ ఫ్రమ్ క్లౌడ్స్, అండ్ ఆప్షన్ బి విజిబుల్ రేడియేషన్ స్కాటర్డ్ అప్వర్డ్ ఇంటూ ద స్పేస్, అండ్ ఆప్షన్ సి లేటెంట్ హీట్ రిలీజ్డ్, ఆప్షన్ డి ఆల్బిడో ఆఫ్ ద ఎర్త్ అండ్ ద అట్మాస్ఫియర్. సో ఈ నాలుగు దాంట్లో ఏది అంటే ఆప్షన్ సి అండి. ఎందుకంటే ఇట్ ఈస్ లేటెంట్ హీట్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద వాపరైజేషన్. సో ద అట్మాస్ఫియర్ ఈజ్ హీటెడ్ ఆఫ్టర్ కన్వర్జింగ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ అండ్ లిక్విడ్ ఇంటూ గ్యాసెస్. సో లేటెంట్ హీట్ రిలీజ్డ్ వల్లనే. సో సోర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎనర్జీ అనేది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ లైటనింగ్ ఇన్ ఏ డెవలపింగ్ క్లౌడ్? అబ్జార్ప్షన్ ఆఫ్ సోలార్ కాస్మిక్ రేస్, స్మాల్ ల్యాప్స్ రేట్, స్ట్రాంగ్ వర్టికల్ ఎయిర్ కరెంట్, హెవీ రెయిన్ఫాల్. సో దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ సి అండి. ఎందుకంటే లైట్నింగ్ అంటే థండర్ స్టార్మ్స్. సో లైట్నింగ్ అంటే థండర్ స్టార్మ్స్. సో థండర్ స్టార్మ్స్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు స్ట్రాంగ్ వర్టికల్ ఎయిర్ కరెంట్. కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కానియాన్ రివరు, జైగ్జన్ ఏమో విండ్, ఇన్సల్బర్గ్ ఏమో గ్లేసియరు, మొరైన్ ఏమో గ్లేసియరు. సో దీంట్లో మనకు కరెక్ట్లీ మ్యాచ్డ్ కానేది ఇచ్చారు. అయితే ఇన్సల్బర్గ్ అనేది
ఏదైతే ఉందో ఇది నాట్ మ్యాచ్డ్ అయింది, ఎందుకంటే ఆప్షన్ సి అనేది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇదొక ఐసోలేటెడ్ రాక్ హిల్ అండి, నాబ్ బ్రిడ్జ్ దగ్గర. సో ఐసల్బర్గ్ అనేది ఒక ఐసోలేటెడ్ రాక్ హిల్. నాబ్ రిడ్జ్ ఆర్ స్మాల్ మౌంటైన్ దట్ రైజెస్ అబ్రప్ట్లీ ఫ్రమ్ ఏ జెంట్లీ స్లోపింగ్ ఆర్ వర్చువల్లీ లెవెల్ సరౌండింగ్ ప్లేను. సో గ్లేసియర్ అనేది కాదు. రిమైనింగ్ కానియాన్ ఏమో రివరు. సో మన రివర్లో కానియాన్ అనేది ఫార్మేషన్ అవుతుంది నేర్చుకున్నాము. అండ్ విండ్ సంబంధించిన కొన్ని ఏదైతే ప్రాసెస్ ఉందో అందులో ఇది ఉంది జియోగాన్ అని. అండ్ మొరైన్ అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది మనం గ్లేసియర్ సంబంధించిన ఒక ప్రాసెస్లో. సో ఆప్షన్ సి అనేది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ది సైక్లోనిక్ స్టార్మ్ అక్కర్స్ ఓవర్ ద కరేబియన్ సీ ఈజ్ నౌన్ యాజ్ టైఫోను, విల్లి, హరికేను, సైక్లోను. సో సైక్లోన్ స్టార్మ్ ఏదైతే ఉందో ఎక్కడంటే కరేబియన్ సీలో, అదేమిటంటే హరికేన్ అండి. ఆప్షన్ సి, హరికేన్ ఈజ్ ద సైక్లోన్ స్టార్మ్ అక్కరింగ్ ఓవర్ ద కరేబియన్ సీ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాండ్ ఆఫ్ విండ్ కాల్డ్ జెట్ స్ట్రీమ్ ఈజ్ ఫౌండ్ ఇన్. అంటే జెట్ స్ట్రీమ్ అనేది ఏ స్పియర్లో అంటే ఏ లేయర్లో ఉంటుందని ఇచ్చారు. లోయర్ ట్రోపోస్పియరు. సో ఇది ట్రోపోస్పియర్ అండి, టఫ్గా ఇస్తున్నది. సో ఇది కంప్లీట్ ట్రోపోస్పియర్ అంటే ఇదేమో అప్పర్ ట్రోపోస్పియరు, ఇదేమో మిడిల్ ట్రోపోస్పియరు, ఇదేమో లోయర్ ట్రోపోస్పియరు ఆర్ హోల్ ట్రోపోస్పియర్. ఓకే, అయితే ఈ జెట్ స్ట్రీమ్ అనేది ఏదైతే ఉందో అండ్ బ్యాండ్ ఆఫ్ విండ్ కాల్డ్ జెట్ స్ట్రీమ్ ఇస్ ఫౌండ్ ఇన్ అంటే ఏ లేయర్లో అంటే ఆప్షన్ సి అండి, అప్పర్ ట్రోపోస్పియర్ అంటే ఇక్కడ జెట్ స్ట్రీము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఎందుకంటే జెట్ స్ట్రీమ్ ఈజ్ ఏ నారో బెల్ట్. జెట్ స్ట్రీమ్ అనేది ఇదొక నారో బెల్ట్ అండి ఆఫ్ హై ఆల్టిట్యూడ్. నారో బెల్ట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ ఎంత అంటే అబౌవ్ 1200 మీటర్, సారీ 12,000 మీటర్, నాట్ 1200, అబౌవ్ 12,000 మీటర్ అంటే 12 కిలోమీటర్. సో జెట్ స్ట్రీమ్ ఈజ్ ఎ నారో బెల్ట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ వెస్టర్లీ విండ్ ఇన్ ట్రోపోస్పియర్ whose speed varies ఏమో 110 km/h in summer to 184 km/h in winter. అంటే జెట్ స్ట్రీమ్ అనేది ఎక్కువగా ఉందంటే అంటే స్పీడ్ కనుక అడిగితే మనకు వింటర్లో సమ్మర్తో కంపేర్ చేస్తే. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అంటే అట్మాస్ఫియర్లో లోయెస్ట్ లేయర్ అడిగారు. స్ట్రాటోస్ఫియర్, ఓజోనోస్ఫియర్, అయనోస్ఫియర్, ట్రోపోస్ఫియర్. సో ఏ లేయర్కి ఎక్కువ తక్కువగా ఉందంటే ట్రోపోస్ఫియర్ అండి. సో ట్రోపోస్ఫియర్ మీకు ఆల్రెడీ చెప్పాను. ట్రోపోస్ఫియర్ అనేది అట్మాస్ఫియర్ అంటే ఇది ఎర్త్ సర్ఫేస్, దాని తర్వాత ఇది ట్రోపోస్ఫియరు, దాని తర్వాత స్ట్రాటోస్ఫియరు, దాని తర్వాత మీసోస్ఫియరు, థర్మోస్ఫియరు, దాని తర్వాత ఎగ్జోస్ఫియరు, దాని తర్వాత అయనోస్ఫియరు. సో దీస్ ఆర్ ద ఆర్డర్ అండి. సో లోయెస్ట్ లేయర్ అంటే ట్రోపోస్ఫియరు. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, క్లౌడ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఎవాపరేషన్, నార్మల్ టెంపరేచర్ ల్యాప్స్ రేట్, క్యాటాబాటిక్ ల్యాప్స్ రేట్, కండెన్సేషన్. సో అల్టిమేట్ క్లౌడ్స్ అనేది రిజల్ట్ ఆఫ్ దేని ఇచ్చారు కాబట్టి క్లౌడ్స్ అనేది కండెన్సేషన్ అండి. అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ కండెన్సేషన్. ఎందుకంటే కండెన్సేషన్ ఇస్ ద చేంజ్ ఆఫ్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. అంటే గ్యాస్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్కి మారుతుంది. అంటే అండ్ ఈజ్ ద రివర్స్ ఆఫ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే లిక్విడ్ నుంచి గ్యాస్. సో ఎవాపరేషన్ అంటే లిక్విడ్ నుంచి గ్యాస్కి, బట్ కండెన్సేషన్ అనేది గ్యాస్ నుంచి లిక్విడ్. ఈ డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే క్లౌడ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ కండెన్సేషన్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రూ అబౌట్ ఇన్సోలేషన్. ఆప్షన్ ఏ, ఎర్త్స్ సర్ఫేస్ రిసీవ్ ఇట్స్ ఎనర్జీ యాజ్ షార్ట్ వేవ్
electromagnetic radiation. Option B, on an average earth receives 1.94 calories per square centimeter per minute at the top of the atmosphere. Option C, total insolation received at the equator is 400% more than poles. Option D, all of the above. సో ఇన్సోలేషన్ గురించి క్వశ్చన్ అండి, మనం అడిగింది కరెక్టు. అయితే ఇన్ ఇన్సోలేషన్ ఎర్త్ సర్ఫేస్ రిసీవ్ ఇట్స్ ఎనర్జీ యాజ్ షార్ట్ వేవ్. సో ఇది షార్ట్ వేవ్. సో ఇది మీరు గుర్తుపెట్టు, అంటే ఎనర్జీ రిసీవ్డ్, ఎనర్జీ అంటే ఎర్త్ సర్ఫేస్ రిసీవ్ ఇట్స్ ఎనర్జీ ఆర్ షార్ట్ వేవ్. ఏమిటంటే మ్యాగ్నెటిక్ రేడియేషన్. అండ్ యావరేజ్ ఎర్త్ రిసీవ్ ఎంత అంటే 1.94 క్యాలరీస్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ పర్ మినిట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఉంది. ఇది కూడా కరెక్ట్ అండి, రెండు కరెక్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ద టోటల్ ఇన్సోలేషన్ అనేది రిసీవ్డ్ ఎట్ ద ఈక్వేటర్ ఈస్ 400% మోర్ దెన్ పోల్. అంటే పోల్ కనుక కంపేర్ చేస్తే అంటే ఈక్వేటర్ పోల్తో కంపేర్ చేస్తే ఈక్వేటర్ దగ్గర అంటే టోటల్ ఇన్సోలేషన్ రిసీవ్డ్ ఎట్ ద ఈక్వేటర్ ఈస్ 400% మోర్ దెన్ పోల్స్. అంటే పోల్స్ కన్నా ఈక్వేటర్ దగ్గర 400% అనేది ఎక్కువగా ఇన్సోలేషన్ రిసీవ్డ్ అవుతుందని ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాండ్ masses are heated and cooled much faster than water bodies. Which of the following statement justifies it? 1. Land gets heated by condensation. Second one, water has a higher specific heat. Third one, only the surface layer of water is heated. Fourth one, water gets heated by convection. సో మనం అడిగింది ఏమిటి, ల్యాండ్ మాసెస్ అంటే ల్యాండ్ masses are heated and cooled much faster than water. సో వాటరు ల్యాండ్ masses. సో ఇప్పుడు మనం నీళ్ళను వేడి చేస్తే ఇది ఒకసారి హీట్ చేసిన తర్వాత ఇది కూల్ అవ్వాలంటే చాలా తక్కువ టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. సో వాటరు హీట్ చేసిన తర్వాత అది కూల్ అవ్వాలంటే చాలా టైం అనేది ఎక్కువ పడుతుంది. ఓకే, అదే ల్యాండ్ మాస్ అయితే ల్యాండ్ masses ఆర్ హీటెడ్, ఇది కూల్ అవ్వడానికి చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్గా మనం ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఏంటంటే డేలో ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అంటే ల్యాండ్ మాస్ అనేది ఎక్కువ హీట్ ఉంటుంది. బట్ ఈవినింగ్ టైంలో చాలా కూల్గా ఉంటుంది, ఎందుకంటే ల్యాండ్ మాస్ అనేది కూల్ అయిపోతుంది కాబట్టి. సో ఈ రెండు కంపారిజన్ చేస్తారు. సో ల్యాండ్ మాస్ వర్సెస్ వాటర్. సో ఎందుకు వాటర్ అనేది హీట్ అయిన తర్వాత చాలా స్లోగా, అంటే వాటర్ బాడీస్ ఏదైతే ఉందో హీట్ అనేది ఫాస్ట్ అవుతుంది అండ్ కూల్ అనేది చాలా స్లోగా అవుతుంది. అండ్ ల్యాండ్ మాస్ అనేది చాలా హీట్ అనేది ఫాస్ట్ అవుతుంది అండ్ కూల్ కూడా ఎందుకు ఫాస్ట్ అవుతుందని ఇచ్చారు మనకు. సో రీజన్ ఏమిటంటే ల్యాండ్ మాస్ గెట్స్ బై కండక్షన్ అండ్ వాటర్ అనేది హ్యాస్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ కావాలండి, అండ్ వాటర్ గెట్స్ హీటెడ్ బై కన్వెక్షను. సో ల్యాండ్ మాస్ ఏదంటే కండక్షన్ త్రూ, వాటర్ అనేది కన్వెక్షను. సో వాటర్ హ్యాస్ ఎ హయ్యర్ స్పెసిఫిక్ హీట్. సో 1 to 4 అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ల్యాండ్ masses ఆర్ హీటెడ్ అండ్ కూల్డ్ మచ్ ఫాస్టర్ దెన్ వాటర్ బాడీస్ బికాస్ lands gets heated by conduction, heated by conduction, and water has a higher specific heat, it gets heated by convection. అంటే ఆప్షన్ డి is the right answer. Next question, thunder cloud develops due to high temperature, high humidity, both A and B, westerlies. సో థండర్ క్లౌడ్ అనేది డెవలప్ అవడానికి రీజన్ అడిగారు మనకు. సో థండర్ క్లౌడ్స్ డెవలప్ డ్యూ టు హై టెంపరేచర్ అండ్ హై హ్యూమిడిటీ, కాబట్టి ఆప్షన్ సి, హై టెంపరేచరు కావాలి అండ్ హ్యూమిడిటీ కూడా ఎక్కువగా కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? హై క్లౌడ్స్ 10,000 నుంచి 15,000 మీటర్ అబోవ్ సీ లెవెల్, సిర్రస్ ఆర్ విస్పీ ఫైబ్రస్ క్లౌడ్స్ ఏంటంటే లుకింగ్ క్లౌడ్ విచ్ ఇండికేట్ ఫెయిర్ వెదర్,
ఆప్షన్ సి cirrocumulus, a thin cloud often globular and ripple. Option D, cirrostratus, thin white sea type which gives the sun and moon their halos. So మనం అడిగింది incorrectly matched. సో హై క్లౌడ్స్ 6000 నుంచి 6000 మీటర్ 6000 to 12000 మీటర్ అబోవ్ సీ లెవెల్ హై క్లౌడ్స్ అనేది హై క్లౌడ్స్ అంటే ఆప్షన్ ఏ అనేది ఇన్కరెక్ట్లీ మ్యాచ్. రిమైనింగ్ సిర్రస్ ఒకటి, సిర్రోకుములస్, సిర్రోస్టాటస్ అనేది ఈ మూడు కరెక్ట్. సో ఆప్షన్ ఇది అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ టు ద స్టార్ సీమ్స్ టు బి హయ్యర్ ఇన్ ద స్కై దెన్ దే యాక్చువల్లీ ఆర్. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, టిండల్ ఎఫెక్ట్, అట్మాస్ఫియరిక్ రిఫ్లెక్షన్. అంటే దేనివల్ల స్టార్స్ అనేది సీమ్స్ టు బి హయ్యర్ ఇన్ ద స్కై దెన్ దే యాక్చువల్లీ ఆర్. సో దేనివల్ల అంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వల్ల. ఆప్షన్ ఏ. సో అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఈస్ ద డీవియేషన్ ఆఫ్ లైట్ ఆర్ అదర్ electromagnetic wave from a straight line as it passes through the atmosphere due to variation in air density as a function of height. Due to it, star seems to be higher in sky. So option A అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు అట్మాస్ఫియర్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. సో చాలా వరకు ఏంటంటే దీనిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా. అండ్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రధానికి మనకు అట్మాస్ఫియర్ పైన ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇంతవరకు ఏంటంటే జాగ్రఫీ. సో జాగ్రఫీలో ఏంటంటే మనకు 3 పార్ట్ అండి. సో జాగ్రఫీలో ఎస్పెషల్లీ ఫిజికల్ జాగ్రఫీ అనేది ప్రతి కాంపిటేటివ్ అంటే ప్రతి ఎగ్జామ్స్కి రావడం జరుగుతుంది. ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ అనేది ఏంటంటే కొన్ని సిలబస్ వైజ్. సో గ్రూప్ 2లో ఏంటంటే మనకు పేపర్ 1లో ఏంటంటే గ్రూప్ టూలో ఏంటంటే మనకు పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్లో మనకు వరల్డ్ జాగ్రఫీ అనేది మెన్షన్ చేశారు కాబట్టి మనకు నేను వరల్డ్ జాగ్రఫీ సంబంధించిన కూడా క్వశ్చన్ కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఇంతవరకు మనం ఓన్లీ ఫిజికల్ జాగ్రఫీ పైన కంప్లీట్గా అన్ని బిట్స్ అని ప్రతి టాపిక్ పైన మనం బిట్స్ అని సాల్వ్ చేయడం జరిగింది. అండ్ అది కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. సో ఫిజికల్ జాగ్రఫీ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము ప్రతి టాపిక్ పైన. సో మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ గురించి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఫిజికల్ జాగ్రఫీ చూస్తే ఫిజికల్ జాగ్రఫీ సో ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి సిలబస్ కాబట్టి ఇంపార్టెంట్. అండ్ దీంట్లో మనం యూనివర్స్కు సంబంధించి నేర్చుకోవడం జరిగింది. యూనివర్స్ అంటే ఎవాల్యూషన్ ప్రాసెస్ ఎలా అయిందని, దాంట్లో నెబులార్ హైపోథెసిస్ సంబంధించింది, హీలియం హైడ్రోజన్ గ్యాస్ సంబంధించింది, ఇలా బిగ్ బ్యాంగ్ థియరీ సంబంధించింది, అండ్ బ్లాక్ హోల్ సంబంధించింది. అండ్ ఇలా మనం ప్రతిదీ కూడా యూనివర్స్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు సన్ సంబంధించిన కొంతవరకు నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్లానెట్స్. సో మీకు సన్ నుంచి ప్లానెట్స్ మూవీ ఎంజే సన్, మైకేల్ జాక్సన్ సన్ అని చెప్పాను ఒక ట్రిక్ రూపంలో. సో ప్లానెట్స్లో కొన్ని మూన్ సంబంధించింది, శాటిలైట్ సంబంధించింది, కొన్ని కలర్ సంబంధించింది, కొన్ని రోమన్ గాడ్ సంబంధించింది. అండ్ దాంతోపాటు కొంతవరకు ఏంటంటే ప్లానెట్లో ఏంటంటే భూమికి అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఒకటి. సో ఇలా మనం ప్రతిదీ కూడా మనకు చాలా వరకు మనం ఈ టాపిక్ పైన వరకు చాలా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. సో యూనివర్స్, సన్, ప్లానెట్తో పాటు ఎర్త్ సంబంధించిన ఆరిజిన్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే దాంతోపాటు కొన్ని ఎరా అంటే ఎర్త్లో ఏ ఎరా అండ్ ఎపోచ్ అంటే ప్లైస్టోసిన్, మీసోసిన్, ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నేర్చుకోవడం జరిగింది. అంటే డైనోసార్ పీరియడ్, సో ఇలా జురాసిక్ పీరియడ్. సో ఇలా మనం ప్రతిదీ ఏంటంటే మనం నేర్చుకోవడం జరిగింది ఎర్త్ సంబంధించిన ఎర్త్ ఆరిజిన్ అండ్ ఎవాల్యూషన్ ప్రాసెస్లో. అదేవిధంగా ఎర్త్ సంబంధించిన ఇంటీరియర్ పార్ట్ అంటే ఎర్త్ యొక్క ఇంటీరియర్ అంటే ఎర్త్ క్వేక్ సంబంధించి ఒకటి మనకు హైపో సెంటరు, ఇంకోటేమో ఎపీ సెంటర్. హైపో సెంటర్ అంటే ఫోకస్. సో అది నేర్చుకోవడం జరిగింది. అంటే ఎర్త్ భూకంపాలు రావడానికి పీ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్,
అండ్ సెకండరీ వేవ్స్ అంటే ఎస్ వేవ్స్, అండ్ దాంతోపాటు పీ వేవ్స్ ఎస్ వేవ్స్తో పాటు లవ్ వేవ్స్ అని, రైలే వేవ్స్ అని కూడా మనం నేర్చుకోవడం, సర్ఫేస్ వేవ్స్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ పీ వేవ్స్ సంబంధించిన అంటే కొన్ని డీటెయిల్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీతో పాటు ఏదైతే రిక్టార్ స్కేల్ ఉందో అవి కూడా మనం నేర్చుకోవడం జరిగింది రిలేటెడ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ సంబంధించి. అండ్ దాంతోపాటు ఇదే టాపిక్లో మనం వోల్కానోస్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్కానోస్, అది కూడా ఏ దేశాలలో అండ్ ఏ దీపాలకు సంబంధించిన కొన్ని యాక్టివ్ వోల్కానోస్, షీల్డ్ వోల్కానోస్, అండ్ దాంతోపాటు వోల్కానోస్ అంటే అగ్నిపర్వతాల నుంచి వచ్చేది మ్యాగ్మా, లావా అండ్ ఇంట్రసివ్ వోల్కానోస్ అండ్ ఎక్స్ట్రసివ్ వోల్కానోస్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ సంబంధించింది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే లేయరు. మీకు ఆల్రెడీ చెప్పాను ఫిజికల్ జియోగ్రఫీలో లేయరు అంటే ఎర్త్ ఇంటీరియర్ లేయరు అంటే చెప్పాను కోరు, మ్యాంటిలు, ఇదేమో కోరు, ఇదేమో మ్యాంటిలు, ఇదేమో క్రస్ట్. సో అందులో కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో కాంటినెంట్ క్రస్ట్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాను కంపేర్డ్ టు ఓషియన్ క్రస్ట్ అనేది, ఎందుకంటే ఇలా డిఫరెంట్ కూడా చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మీకు ఇన్నర్ కోర్ అనేది చాలా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, అండ్ ఇన్నర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, అండ్ అప్పర్ కోర్ కూడా డిఫరెంట్ చెప్పాను. అండ్ కోర్కి మ్యాంటిల్కి మధ్యలో ఏదైతే సపరేట్ అవుతుందో, ట్రాన్సిషన్ ఏదైతే సపరేట్ అవుతుందో ఆ డిస్కంటిన్యూ గురించి చెప్పాను. అండ్ మ్యాంటిల్కి క్రస్ట్కి ఏదైతే ఉందో ఆ ఏదైతే ట్రాన్సిషన్ ఫేస్ ఉందో దాన్ని కూడా నేను చెప్పడం జరిగింది, ఆ డిస్కంటిన్యూ అనేది. దాంతోపాటు జియోమార్ఫాలజీ దీని యొక్క మీనింగ్ ఏమిటంటే జియో అంటే ఎర్త్, మార్ఫాలజీ అంటే ఎర్త్ సర్ఫేస్ పైన చేంజెస్. సో మనం జియోమార్ఫాలజీలో మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో ఒకటి విండ్ సంబంధించింది. విండ్ అంటే దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ అంటే డిపాజిషనల్ ఫ్యూచర్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఎరోజనల్ ఫ్యూచర్ ఒకటి, అండ్ ఇంకోటి ఏంటంటే రివర్ ఏమిటంటే ఎరోజనల్ ఫ్యూచర్ ఒకటి అండ్ డిపాజిషనల్ ఫ్యూచర్ ఒకటి. అండ్ అదేవిధంగా గ్లేసియర్లో డిపాజిషనల్ ఫ్యూచర్ ఒకటి అండ్ ఎరోజనల్ ఫ్యూచర్, ఇవి కూడా మనం నేర్చుకోవడం జరిగింది జియోమార్ఫాలజీ సంబంధించింది. అండ్ దాంతోపాటు రాక్స్, టైప్స్ ఆఫ్ రాక్స్ అంటే ఒకటి ఇగ్నియస్ రాక్స్, ఇంకోటి ఏంటంటే మెటామార్ఫిక్ రాక్స్, అండ్ దాంతోపాటు నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్. సో ప్రైమరీ రాక్స్ అనేది ఇగ్నియస్ రాక్స్ అని చెప్పాను మీకు. సో టైప్స్ ఆఫ్ రాక్స్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది, అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఓసియన్స్ అంటే ఓసియన్ కరెంట్స్ అండి. ఓసియన్ కరెంట్ గురించి మనం చాలా వరకు నేర్చుకోవడం జరిగింది ఫిజికల్ జియోగ్రఫీ సంబంధించిన ఇవి. సో నేను చెప్పేదంతా ఏంటంటే ఇవేవైతే ఉన్నాయో ఈ ఫిజికల్ జియోగ్రఫీలో టాపిక్ అని చెప్పేది ఇదొక టాపిక్, అండ్ దాంతోపాటు ఎర్త్ లేయర్ ఒక టాపిక్, అండ్ దాంతోపాటు జియోమార్ఫాలజీ టాపిక్, అండ్ దాని తర్వాత టైప్స్ ఆఫ్ రాక్ కూడా ఒక టాపిక్ అండి. అండ్ దాని తర్వాత ఓసియన్ అంటే ఓసియన్ కరెంట్ సంబంధించి మనం చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. అందులో కోల్డ్ కరెంట్ అండ్ వామ్ కరెంట్ అని నేర్చుకోవడం జరిగింది మనం. దాంతోపాటు ఓషన్ ఏదైతే ఈ కరెంట్స్ ఉన్నాయో ఈ కరెంట్స్ ఏ ప్రాంతం అంటే ఏ రీజన్ దగ్గర అండ్ ఈక్వటోరియల్ దగ్గర లేకపోతే నార్త్ సైడ్ అంటే ఏ ఓషన్ సైడ్, అట్లాంటికా, పసిఫిక్ ఓషనా, ఇండియన్ ఓషనా అనేది కూడా మనం డిఫరెన్స్ అనేది కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే మ్యారీన్ రిసోర్సెస్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. దాంతోపాటు మ్యారీన్ రిసోర్స్ సంబంధించిన కూడా చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏంటంటే కెనాల్స్, కొన్ని ఇంపార్టెంట్ కెనాల్స్ కూడా నేర్చుకోవడం అనేది జరిగింది. సో ఫిజికల్ జియోగ్రఫీలో మనం కంప్లీట్గా సాల్వ్ అనేది క్వశ్చన్ చేశాము. సో ఇవన్నీ మీకు అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. సో మనం ఇంతవరకు ఫిజికల్ జియోగ్రఫీ పైన కంప్లీట్గా అన్ని టాపిక్స్ పైన ఎంసీక్యూ బిట్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. సో ఇదంతా మీకు చాలా వరకు అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్
program.